అర్జున్ ఒక సాధారణ యువకుడు, గుండెల్లో ప్రేమను దాచుకున్న మంచి స్వభావం కల మనిషి. మేఘన అతని మనసుని ఆకర్షించిన స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి. కాని ఒకరికి ఒకరు ప్రేమను చెప్పుకోలేదు. బీచ్ సైడ్ సూర్యాస్తమయం. అర్జున్ ఒంటరిగా సముద్రం వైపు చూస్తూ కూర్చుని ఉంటాడు. కింద ఇసుకలో పేరు రాస్తూ ఆలోచనలలో మునిగిపోయి ఉంటాడు. మేఘన వెనుక నుంచి వచ్చి తను రాసిన పేరు చూడటానికి ప్రయత్నిస్తుంది. మేఘన ఆసక్తిగా ఏమిటది? ఎవరి పేరు రాస్తున్నావు అర్జున్? అర్జున్ సిగ్గుతో నా కలల సుందరి పేరు. అందమైన ప్రకృతిలో నా సుందరిని గుర్తు చేసుకుంటూ రాశాను. ప్రకృతి అందంగా కనిపిస్తే ఇలా రాస్తూ ఉంటాను. మేఘన అబ్బో నిజం చెప్పు, మనసులో దాచుకోవడం ఎందుకు? ఎవరో ఆ సుందరి? అర్జున్ నవ్వుతూ నిజంగా చెప్పాలా? ఒక అమ్మాయి ఉంది. ఆమె నవ్వితే నా లోకం వెలుగులం మారిపోతుంది. ఆమె మాటలు వింటే మనసులో ఒక ప్రశాంతత వస్తుంది. కాని మేఘన కంగారుగా కాని అర్జున్ కాని నేను ప్రేమిస్తున్నానని ఆమెకి చెప్పలేకపోతున్నాను. మేఘన కొంచెం షాక్ అయినట్లు చూసి నిశ్శబ్దంగా అర్జున్ వైపు చూస్తుంది. సముద్రం గాలిలో తన జుప్పి ఎగిరిపోతుంటే అర్జున్ మైమరిచి చూస్తూ ఉంటాడు. మేఘన హృదయాన్ని పట్టుకుని ఆ అమ్మాయి ఎవరు అనేది తెలుసుకోవచ్చా? ఎవరో ఊహిస్తూ అని అడిగింది. అర్జున్ నెమ్మదిగా దూరంగా చూస్తూ అమ్మాయి నాతోనే ఉంది. కాని నన్ను అర్థం చేసుకుంటుందో లేదో తెలియదు అని భయపడుతూనే అంటాడు. ఎలాగోలా దేర్చేసి అర్జున్ తన కళ్లను మేఘన కళ్ళలోకి లోతుగా చూస్తాడు. మేఘన కొంతసేపు అలా చూసి సిగ్గుతో కిందకి చూస్తుంది. ఒక చిన్న చిరునవ్వుతో సముద్రపు అలల వైపు వెళ్తుంది. మేఘన నిజాయితీగా అర్జున్, కొన్నిసార్లు మనం మౌనంగా ఉండి ఏదో చెప్పాలని అనుకుంటాం. కాని ఎదుటివారు ఇప్పటికే తెలుసుకుని ఉంటే అర్జున్ ఒక్కసారిగా ఆశ్చర్యంగా మేఘన వైపు చూస్తాడు. ఆమె ముఖంలో చిన్న నవ్వు కనిపిస్తూ ఉంటుంది. అర్జున్ నడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని తాకుతాడు. ఇద్దరి మధ్య ఒక తీయటి నిశ్శబ్దం. అర్జున్, మేఘన నాకు నీతోనే ఉండాలని ఉంది, నా కోసం ఎప్పటికీ. మేఘన మెల్లగా అతని చేతిని పట్టుకుంటుంది. సముద్రపు గాలిలో ఒక తీపి ప్రేమకత పుట్టుకొందని సూచిస్తూ వల్లిదారి ప్రేమ మొదలవుతుంది. సూర్యాస్తమయం. ఇద్దరు కలిసి చేతులు పట్టుకుని నడుస్తుంటారు.